ఈరోజు రాష్ట్రంలో మహిళలపైన దాడులు, అలాగే మహిళల్ని మాట్లాడేటువంటి మాటల్ని నిజంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, పరిపాటిగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్న ఆర్కే రోజా మాజీ మంత్రి గారు, అలాగే మరి ఎమ్మెల్యేగా మరి మీ నియోజకవర్గంలోనే పోటీ చేసినటువంటి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి మీద మరి నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే భానుప్రకాష్ గారు నిజంగా మీ మాటల్ని మహిళా లోకం అంతా కూడా తలదించుకునేటువంటి పరిస్థితిని ఈ రోజున కనపడతా ఉన్నాయి. మహిళలకి భద్రత, మహిళలకు రక్షణ లేనటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో నిజంగా రాజకీయంలో ఉంటే మహిళలను అనగదొక్కాలనేటువంటి కార్యక్రమాలు కనపడతానే తప్ప మహిళలను ప్రోత్సహిద్దాం అనేటువంటిది కూడా ఎక్కడా కూడా కనిపించట్లా. ఈరోజు రాజకీయంగా మీరు ఆవిడ ప్రత్యర్థి ఎదుర్కోండి, మీ మీద ఏదైనా తీవ్రమైనటువంటి విమర్శలు ఆవిడ చేస్తే దాని గురించి మాట్లాడాలి తప్ప ఆవిడ వ్యక్తిగత విషయాలు, ఆవిడ చేసేటువంటి ఏవైతే ఈ మాటలో దారుణం. నిజంగా అసలు ఒక మహిళ గురించి మాట్లాడేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాం. ఈ రోజున ప్రశ్నించే గొంతుని నొక్కటం కాకపోతే రోజా గారు పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నటువంటి మహిళా నాయకురాలు మా పార్టీలో, మరి ఆవిడ్ని ఎదుర్కోలేక, మీరు ఈ రోజున రాజకీయంగా ఎదుర్కోలేక మహిళల్ని ఇట్లా మాట్లాడటం అనేటువంటి సిగ్గుచెడ్డు. నిజంగా మీరు 2,000 రూపాయలు ఇస్తే ఆవిడ ఏ పని అయినా చేస్తుంది అనేటువంటి మాటలు ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా తలదించుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా మాట్లాడనుకోవడమైనటువంటి విషయాలు కూడా మీరు మాట్లాడారు. ఇవాళ ఒక మహిళగా ఆ మాటలు మాట్లాడడానికి కూడా నేను చాలా సిగ్గుపడతా ఉన్నా. మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే మీ బంధువులు ఎవరైతే ఉన్నారో, మీకు తెలిసిన మహిళలు ఎవరో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి రోజా గారి గురించి నేను ఏదో గొప్పగా మాట్లాడాను ఈ మాటను చెప్పుకుంటున్నారు కదా, ఇదే మాట మీ దగ్గర ఉన్నటువంటి మహిళలు కానివ్వండి, మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళల దగ్గర కానివ్వండి మాట్లాడండి. ఒకరోజు వాళ్ళు ఏం మాట్లాడతారా, మీకు ఏ సమాధానం చెప్తారో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. వ్యక్తిగత విమర్శలు చేయండి, తప్పు లేదు, రాజకీయంగా ఎదుర్కొంటారు ఎవరైనా కూడా. కానీ ఈ రోజున మహిళల్ని ఇంత దారుణంగా నిన్న కాక మొన్న చూస్తే మరి ఉప్పాల హారిక గారు ఒక బీసీ మహిళని, ఒక జెడ్పీ చైర్పర్సన్ని నడి రోడ్డు మీద 1.5 గంటల కారులో కూర్చోబెట్టి మీ ఎవరైతే రౌడీ మూకలు ఉన్నారో ఈ మూకలందరూ కూడా కారు చుట్టూ వెంబడించి కర్రలతో కత్తులతో దాడి చేస్తామనేటువంటి మెసేజ్ ఆవిడకి ఇస్తే నిజంగా భయభ్రాంతులకు గురైనటువంటి ఆ మహిళ ఆ రోజు ఏడ్చుకుంటూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు మాట్లాడతారు మహానటి అని. అంటే ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు? అంటే మహిళలు ఎవరు కూడా రాజకీయాల్లో ఉండకూడదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు ఉండాలి, రిజర్వేషన్ పరంగా మహిళలు కూడా సమానంగా ఉండాలనేటువంటి కార్యక్రమాన్ని మహిళలు తీసుకొచ్చి రాజకీయాల్లో నిల్చోబెడితే ఈరోజు మహిళలే రాజకీయాల్లో ఉండకూడదు అంటే వాళ్ళ వ్యక్తిత్వం మీద దెబ్బ కొడితే వాళ్ళు కుంగిగా లోపల ఉంటారనేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారేం తప్ప రాజకీయాల్లో మహిళలు ఈ విధంగా చేస్తే ఇంకా మహిళ, ఎందుకంటే మహిళలను తట్టుకోవటం అనేటువంటిది ఎవరి ఇది కూడా కాదు. మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఇంకొక విచిత్రకరమైన సంఘటన ఏంటి అంటే ఈరోజు రాష్ట్రంలో హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆవిడే ఒక మహిళే, కనీసం ఆవిడ ఇవాళకు కూడా స్పందించట్లా. ఏం జరుగుతుందిలే, ఏముందిలే అనే విధానాల్లో పోతూ ఉంటే, అలాగే నిన్నగాక మొన్న మనకి మహిళా చైర్పర్సన్ ఒక రాయపాటి శైలజ గారికి ఇచ్చారు. నిజంగా ఆవిడ ఈ రోజు కూడా ఇట్లా జరుగుతున్న దాడుల మీద ఖండించకుండా ఏదో జరిగిపోయిన కేసులు, అక్కడ ఏమీ లేనటువంటి కేసులు, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఏదైతే పార్టీ అక్కడ జరిగినటువంటి చోద్యాలు చూస్తూ ఈవిడ సుమోటాగా అయితే కేసులు మాత్రం అర్జెంటుగా తీసుకుంటారు. ఇక్కడ దారుణమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది, దారుణమైనటువంటి మాటలు వినపడతా ఉన్నాయి. వీళ్ళిద్దరి మీద మాత్రం చర్యలు అనేటువంటి శూన్యం. అంటే ఈవిడ మహిళా చైర్పర్సన్ అయినటువంటి వాడే ఒక పార్టీకే పనిచేస్తా అని అడుగుతా ఉన్నాం. కాబట్టి మీరు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు న్యాయం చేయండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యంగా 5 సంవత్సరాల పరిపాలన చేశారనంటే ఇంతమంది మహిళలను పెట్టుకొని ఏనాడు కూడా ఒక్క మాట పడకుండా, ఒక ఇది లేకుండా రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని నడిపారు. కానీ ఈ రోజున 1.5 కాలంలోని ఇన్ని విధ్వంసాలు, ఇన్ని దాడులు, ఇన్ని అఘాయిత్యాలు, చిన్నపిల్లల మీద రేపులు, కాలేజీలో సీసీ కెమెరాలు పెట్టడము, ఏంటి ఈ పరిపాలన? అసలు రక్షణ ఎక్కడ ఉంది ప్రజలకి, మహిళలకి ముఖ్యంగా? కాబట్టి ఎవరైతే ఈ గాలి భానుప్రకాష్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన్ని మాటలు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.
ఆవిడకి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉందంటే ఏదో చెప్తా కదా, రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఏదో ఒక వ్యక్తిత్వ హనం, అంటే ఆవిడ పర్సనల్ ఇష్యూస్ మీద దెబ్బ కొడితే ఏదో భయపడతారనేటువంటి కార్యక్రమంలో అవతల వ్యక్తి ఉన్నాడు. కానీ ఆవిడ భయపడేటువంటి లేడీ కాదు. ఎందుకంటే రాష్ట్రంలో మనం చూసాం, మీరు గతంలోనే ఆవిడ ఎంతో ఇబ్బంది పెట్టారు. ఎయిర్పోర్ట్లోకి రానివ్వకుండా కారు ఎక్కించుకొని 24 గంటల సేపు కారులో తిప్పినటువంటి పరిస్థితి. ఆనాడే ఆవిడ బెదర్లా. ఈరోజు ఏం బెదురుతుంది? ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఆవిడని ఎదుర్కోండి. అంతేగాని మీకు అసలు అవగాహన లేనటువంటి కార్యక్రమాల్లా కనబడతా ఉన్నాయి. ఒకసారేమో 100 కోట్లు అంటారు, ఒకసారేమో 200 కోట్లు అంటారు. అంటే దీంట్లో ఏది నిజమండి? ఏదో మాట్లాడాలా, ఏదో ఒక అబద్ధం మీద వేయాలా? దాన్ని బట్టి ఈ మహిళలందరూ కూడా కొంచెం వెనక్కి తగ్గుతారనేటువంటి కార్యక్రమాలతో ఆ ఎమ్మెల్యే గారు ఉన్నారు. కానీ మహిళలు ఎప్పుడూ కూడా ముందడుగే వేస్తారు. లేనిపోయినటువంటి మాటలు కల్పిస్తే ఇంకా మీకు బుద్ధి చెప్పే విధంగా రానున్న రోజుల్లో ముందుకెళ్తారని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద ఖండించాలి అంటే ముఖ్యంగా టీడీపీ నాయకుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకనంటే ప్రజలందరూ కూడా టీడీపీ నాయకులు మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే గాలి భానుప్రకాష్ నగరి ఎమ్మెల్యే అయినటువంటి అతను వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్కి తక్కువ అని చెప్పేసి మాజీ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా గారి మీద ఈ రోజున అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆ వ్యాఖ్యలు చేయడానికి అసలు ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఆవిడ గత 25 సంవత్సరాలుగా పార్టీకి కష్టపడుతూ ప్రజల్లో మమేకమవుతూ ప్రజల మీద ఉన్నటువంటి సమస్యల మీద ఆవిడ పోరాటం చేస్తూ ఈ రోజున టీడీపీ ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ప్రజల మీద ఎటువంటి పథకాలు ఇవ్వకోకుండా చేస్తూ ఉన్నారో అవన్నీ ఆవిడ ఖండిస్తూ మాట్లాడడం వల్ల ఆవిడ నోరు నొక్కేయడానికి ఈ రోజున అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆయనే కాదు, టీడీపీ నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి ఎవ్వరూ కూడా మహిళలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మొన్నటికి మొన్న ఉప్పాల హారిక గారి మీద అలాగే దాడి చేశారు. ఆవిడ కేవలం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమానికి, మా కార్యక్రమానికి మేము వెళ్తున్నా సరే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో దేవుళ్లాగా చూస్తారు, ఇంకా ఎక్కువైపోయి నెక్స్ట్ మేము రామేమో అనే భయం, దడ, వణుకు ఎక్కువైపోయి ఈ రోజున ఆయన్ని జనాల్లోకి రాకోకుండా ఎటువంటి ప్రోగ్రాం చేయకోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉప్పాల హారిక గారి మీద దాడి చేయించారు. అదే రీతిన ఈరోజు మాజీ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా గారి మీద కూడా ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయ్యన్న పాత్రుడైతేనేమి, బండారు సత్యనారాయణ అయితేనేమి, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితానైతేనేమి, మహిళ ఉండి కూడా ఆవిడ కూడా అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అసలు ఆ పదవిలో ఉండి మీకు అలంకారప్రాయంగానే ఉంది తప్ప పదవిని ప్రజల కోసం వినియోగించట్లేదు. ప్రజల సమస్యల మీద మీరు పోరాటం చేయట్లేదు, ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టట్లేదు. మీరు భజన చేసుకోవడానికి ఆ ముగ్గురు నాయకులకి, చంద్రబాబుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి తప్ప మీరు హోమ్ మినిస్టర్ ఎవరికి కాదు. మీరు గాలి భానుప్రకాష్ మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడున్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆర్కే రోజా గారికి బహిరంగంగా బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంత నీచమైన మాటలు ఒక టీడీపీ నాయకులు మాత్రమే మాట్లాడగలరు. మహిళలకు ఇచ్చేటువంటి గౌరవాన్ని కించపరుస్తూ మహిళల్ని ఎటువంటి అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున టీడీపీ నాయకులేంటి, కార్యకర్తలేంటి, ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలకు ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వట్లేదు. టీడీపీ మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడానికి పెట్టింది పేరు అని మీరు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మీ నాయకులే, మీ కార్యకర్తలే మహిళలు ఇంత కించపరిచి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఎమ్మటే మీరు సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సస్పెండ్ చేసి ఇటువంటి మాటలు ఇంకెవరూ మాట్లాడుకోకుండా మీరు ఖండించాల్సిన బాధ్యత మీకుందని మేము తెలియజేస్తా ఉన్నాం. మీ బాధ్యతను కూడా మీకు తెలియజేసే ఇదిలో మేము ఉన్నాము. కనీసం మీరు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుకుంటూ బేషరత్తుగా మాత్రం ఎట్టి పరిస్థితులు మీరు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.